జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఒక యువతితో పాటు నలుగురు యువకులను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీకొన్న ఘటనలో తారక్ అనే బౌన్సర్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జూబ్లీ హిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియాకు వివరించారు. ఇక ఇదే విషయంపై మా 1TV న్యూస్ క్రైమ్ కరెస్పాండెంట్ దేవా మరింత సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి. రాజ్ కుమార్, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద బైక్ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బౌన్సర్ తారక్ రామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బైక్ను ఢీకొన్న కారులో ఓ యువతితో పాటు మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో A1గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, A2గా వైష్ణవి, A3గా పాలసాని లోకేశ్వరరావు, A4గా బుల్లా అభిలాష్, A5గా అనికేత్ అరెస్ట్ అయినట్లు చెప్పారు. హిట్ అండ్ రన్ కేసులో తారక్ రామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, ఏస్రాజ్ అనే వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో A1 రిత్విక్ రెడ్డి పరారయ్యాడన్నారు. కారును GHELలో దాచిపెట్టారని కూడా తెలిపారు. నిందితుల కోసం గాలించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు. రిత్విక్ రెడ్డి అమెజాన్లో జాబ్ చేస్తున్నాడని, ఆఫీసు చూపిస్తామని చెప్పి మిగిలిన ఫ్రెండ్స్ని తీసుకెళ్లాడని కూడా మిగతా వాళ్ళు చెప్తున్నారు. రిత్విక్ రెడ్డి మద్యం మత్తులో ఉండి డ్రైవ్ చేశాడని, అలాగే మద్యం మత్తులో ఉన్నాడని తెలిసి మిగిలిన వారు కారులో ప్రయాణించారన్నారు. దీంతో కారులో ప్రయాణించిన వారిని కూడా నిందితులుగా చేర్చామని పోలీసులు వెల్లడించారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో A1 రిత్విక్ రెడ్డిపై 304 కింద కేసులు నమోదు చేశామన్నారు. దీంతో పాటు 337 IPC 187 AMV యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా తుకారాం గేట్ వద్ద మద్యం కొనుగోలు చేసినట్లు కూడా ఏసీపీ హరిప్రసాద్ వెల్లడించారు. రాజ్ కుమార్, కెమెరామెన్ చంద్రతో దేవా, 1TV న్యూస్, హైదరాబాద్. థ్యాంక్ యూ దేవా.